నెక్స్ట్ టైం అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పండి మీరు చెప్పండి నెక్స్ట్ టైం అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పండి మీరు చెప్పండి నాలుగు మొక్కలు పెట్టడం జరిగింది సార్. 190 మొక్కలని బతుకున్నాయి. 202 మొక్కలు చెప్పండి సార్. ఈ ఫైల్కి కాలిపోతున్నాయి సార్. మన ఈ వరి పొలాలు పోయిన తర్వాత ఈ రైతులు ఏం చేస్తారంటే మొత్తం పోగొడుతున్నారు సార్. పోగొట్టడం వల్ల ఆ రోడ్డు అంచుల్లో ఉన్నటువంటి బర్న్ అవుతుంది. నెక్స్ట్ హరితవనానికి సంబంధించి సార్ 1540 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి 490 మొక్కలు ఫ్రీగా ఉంది సార్. 1250 మొక్కలను చనిపోవడం జరిగింది. లేదు సార్, మీటింగ్ ప్లానింగ్. బయోటెన్స్ సంబంధించి మసాలపల్లి దగ్గర సార్ 800 మొక్కలు పెట్టడం జరిగింది. 430 మొక్కలు బతుకున్నాయి సార్. 370 మొక్కలను చనిపోవడం జరిగింది. మధ్యలేరు 3 వర్గాలకు సంబంధించి సార్ 1219 మొక్కలు పెట్టడం జరిగింది. కానీ ఫీల్డ్లో 735 మొక్కలు బతుకున్నాయి సార్. 481 మొక్కలు చనిపోవడం జరిగింది. సార్ ఇక్కడ చిన్న సబ్మిషన్ ఏంటి అంటే ఒకటే లొకేషన్ కి లొకేషన్స్ మార్చి స్టార్టింగ్ టు ఎండింగ్ లొకేషన్ మార్చి ఎస్టిమేషన్ అనేది ఇస్తున్నారు. 2021 రేపు ఫోటోస్ 22 మార్చి అదే లొకేషన్ ఇంకో లొకేషన్ ఇస్తున్నారు. ఎండింగ్ నుంచి మళ్ళీ ఇంకో లొకేషన్ స్టార్ట్ అవుతుంది. సార్ ఇక్కడ బీపీయూ సంబంధించి 2 వర్గాల్లో సార్ 3000 మొక్కలు పెట్టడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఫీల్డ్ లో 2043 మొక్కలు ఉన్నాయి సార్. 950 మొక్కలను చేరుకోవడం జరిగింది. సార్ ఇక్కడ ప్లాంట్ సంబంధించి 9 పనులలో 7124 మొక్కలు పెట్టడం జరిగింది. కానీ డాక్యుమెంట్స్ అని చూపెట్టాలి సార్. అవి కూడా చూపెట్టాలి. సార్ ఇక్కడ పంటకాలం పూర్తిత పనికి ఎస్టిమేట్ చేసి కణంలో పని చేయించడం జరిగింది సార్. సార్ డీజిల్ అమ్మటానికి సంబంధించి ఫిక్స్డ్ కానీ ట్రాక్టర్ వర్క్ కానీ అదేవిధంగా రీప్లేస్మెంట్ కానీ రికార్డ్ చేయలేదు సార్. వర్క్ సైడ్ ఫోటోస్ కూడా చూపించలేదు. ఐదు వర్గాల్లో మొత్తం 12 మంది హక్కుదారులు 71 రోజులు పనిచేసినట్టుగా ఉంది సార్. కానీ ఏ ఒక్క రోజు కూడా సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది జరిగింది సార్. అంటే మొత్తం 17,599 రూపాయలు. నెక్స్ట్ కామన్ నర్సరీ పైన మొత్తం 12,000 మొక్కలు నాటినట్టుగా రికార్డ్ చేశారు సార్. అందులో 8,000 మొక్కలు మాత్రం బ్రతుకున్నాయి. 4,000 మొక్కలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. నర్సరీ మొక్కలు నాటారా? నర్సరీ సార్. అయితే మనకు 6,000 టార్గెట్ సార్. పోయిన సంవత్సరానికి కొన్ని ఉండే సార్. అవి కూడా ఒక రోలో పెట్టి మేము ప్లాంట్స్
రెండు నర్సరీలు సార్, ఇక్కడ ఒకటే కాదు సార్. అక్కడ రెండు నర్సరీలు రెండు ఉన్నాయి. నర్సరీలు చెప్తున్నారా? అప్లికేషన్ కూడా ఉంది సార్ దానికి సంబంధించి. అప్లికేషన్ నర్సరీ పెట్టారా? లేదు అంటే రెండు చూపించారు కదా సార్ మాకు. ఏంటంటే 21-22 వేరే కాడ పెట్టినాం సార్. అక్కడ ఎంటీ బ్యాగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ నర్సరీ కాడ పెట్టినాం. అవునా? అక్కడ సామ్సంగ్. ప్లాంట్స్ ఉన్నాయా? మనకు 6,000 సార్ టార్గెట్ 6,000 సార్. అలా సార్ 5 మంది కూలీలు వర్క్ డేలో 30 రోజులు పనులు చేస్తారని మస్ట్ కదా సార్. నైట్ కూలీలకు సంబంధించి సీఓ గారు పేమెంట్ చేసే క్రమంలో ఇది మస్ట్ పేమెంట్ అనేది చేయలేదు. మస్ట్ పేమెంట్ కాదు చేస్తాను. సార్